పక్క రాష్ట్రం ఉంది, ఇంకా అడకదొబ్బే పనులనే ఉన్నారు. గొప్పలు చెప్పుకుంటారు మనకు పక్క రాష్ట్రం గురించి, మనకి ఎందుకని మనం పట్టించుకోం. కానీ ఎందుకు మాట్లాడడం, టైం వేస్ట్ వాళ్ళ గురించి అని ఇంత పొడుగు రాస్తుంటాడు ఒక పత్రిక. ఆయన మా చంద్రబాబు ఇంత పొడుగు అంత పొడుగు అని. నేను మొన్న నా దగ్గర కొంతమంది మిత్రులు వచ్చారు అక్కడి నుంచి, వచ్చి ఏదో మాట్లాడుకుంటూ ఇక హైదరాబాద్ అభివృద్ధి, అది రియల్ ఎస్టేట్ భాషలే వాళ్ళది, అలా బాధ గురించి చెప్పుకోవడానికి వచ్చారు. ఇప్పుడు జరుగుతున్న బాధ గురించి, ఇప్పుడు పెడుతున్న కమిషన్ల బాధ గురించి చెప్పుకోవడానికి వచ్చి మాట్లాడుకుంటూ అక్కడేదో మళ్ళీ ఏమైనా అక్కడ ఏమైనా అవుతుందేమో ఆశ ఉంది అంటే, నేను చెప్పిన ఇంకా 100 ఏళ్ళు ఉన్నా మీ ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్తో పోటీ రాదు, సాధ్యం కాదు. మీరు ఆలోచన కూడా చేయకుండ్రి, పోటీ అనేది పెట్టకుండ్రి, అసలు పోటీ మాటే రావద్దు. హైదరాబాద్ ఈజ్ హైదరాబాద్ ఎప్పటికి కూడా, దాని లక్షణాలు దానికి ఉంటాయి. ఎవడో ఏదో నేను చేసినా అని మాట్లాడితే అంత మించిన తెలివితక్కువతనం ఇంకొకటి ఉండదు. ఈ మధ్యన సార్ చెప్పిన సామెత ఉంది కదా మొన్న సభలో అని చెప్పి, దాన్ని చూసి ఎలకలబడ్డట్టు, నీ చంద్రబాబు అంత మొగోడే అంత మునగాడే అయితే ఎందుకు అమరావతిలో ఒక్క సెక్రటేరియట్ కట్టుకోలేకపోయాడు? 5 సంవత్సరాలు క్లియర్గా పరిపాలన చేసిండు కదా మోడీ, ఆయన చేతిలో ఉన్నాడు కదా. వాళ్ళ మోడీనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసిండు కదా. మేము కూడా ఏం కిరికిరి పెట్టకుండా మా కేసీఆర్ సార్ కూడా వచ్చి ఆశీర్వాదం ఇచ్చొచ్చిండు కదా మీకు. అయినా ఎందుకు ఒక్క బంగ్లా కట్టలేకపోయినావు? మా కేసీఆర్ ఉన్నదాన్ని ఊలగొట్టి అద్భుతమైన బంగ్లా కట్టిండాడు, సచివాలయాన్ని మొత్తం భారతదేశం అంతా వచ్చి చూసేటట్టు. ఏది మీ మునగంతనం? మహామేధావులు ఇంత పొడుగు సర్టిఫికేట్ రాసుకుంటారు, వాళ్ళకి వాళ్ళే సంతకాలు పెట్టుకుంటారు, ఇట్లా బేషన్ భుజాలు కొట్టుకుంటారు వాళ్ళకి వాళ్ళే. ఏమైంది తెలివి? ఎందుకు ఇవ్వాలని కూడా ఇంకా 6-7 గంటల కరెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇవాళకి కూడా 6-7 గంటల కరెంటు రైతాంగానికి. ఎందుకు కేసీఆర్ ఇవ్వగలిగిండు 3 ఏళ్లలో 24 గంటల కరెంట్? ఒక ఆంధ్రప్రదేశ్లే కాదు, గుజరాత్లో కూడా 6 గంటల కరెంట్ ఇప్పటికి కూడా రైతాంగానికి. 6 అంటే 6 గంటలు, 6 నిమిషాలు కూడా ఎక్కువయ్యారు, 6 సెకండ్లు కూడా ఎక్కువయ్యారు. ఆ రాహుల్ గాంధీ అంటూ పెద్ద కార్యకర్త దొరికిండు మోడీకి కాబట్టి నడుస్తుంది కానీ వాళ్ళ రాజ్యం. కేసీఆర్ కనుక నోరిప్పడం మొదలు పెడితే మోడీ బట్టలు ఉంచిపోవడం ఖాయం. వీళ్ళు కొట్టుకుంటున్న గప్పాలు రాయించుకుంటున్నవి, మీడియాని భయపెట్టి, పొలిటికల్లోడే భయపడుతుండే ఈడీలకు ఐటీలకు. ఇక మీడియా హౌస్ వాడు భయపడా? వాళ్ళు చేసే పనులే అవాయి, ప్రతినిత్యం భయమేనా? డబ్బాలు కొట్టుకుంటారు కానీ ఎక్కడ ఏ రాష్ట్రం పోటీ పడ్డది కేసీఆర్తో? ఒక్క రంగంలో, ఇది అది అని కాదు, ఒక్క రంగంలో తెలంగాణతో పోటీ పడికి ఇది అభివృద్ధి చెందింది పలానా కాడ అని చెప్పడానికి ఒక్క రాష్ట్రం. అవి కొత్తగా వచ్చిన రాష్ట్రాలు కావచ్చు, పాత రాష్ట్రాలు కావచ్చు, మనకంటే పెద్దవి కావచ్చు, మనకంటే చిన్నవి కావచ్చు, ఏ ఒక్కడే దరిదాపుల్లో కూడా ఉన్నాడా?